హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యహారిక వ్లాగ్స్. మీకు కనుక మా వీడియోస్ అన్ని నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు అయితే తమ్నేల్ చూసే ఉంటారు కదండి, మా వెడ్డింగ్ సిరీస్ ఈరోజు టాపిక్ అయితే. అండ్ మా వెడ్డింగ్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, అండ్ లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, ఇవన్నీ అయితే మీతో షేర్ చేసుకోవడం మేము ముందుకైతే వచ్చేసాం. అండ్ ఇంకా మాదైతే కంప్లీట్లీ అరేంజ్డ్ మ్యారేజ్ అండి, లవ్ మ్యారేజ్ అయితే అస్సలు కాదు. చాలామంది అడుగుతున్నారు మీది లవ్ మ్యారేజా అని. చాలా మంది లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారు కానీ కాదు, కంప్లీట్గా అరేంజ్డ్ మ్యారేజ్. అండ్ మాది వచ్చేసి మ్యారేజ్ అయ్యి 8 months అవుతుంది కదా. 8 months June 6th అయింది మ్యారేజ్, ఇప్పటికి వచ్చి 8 months అవుతుంది. మాది ఎంగేజ్మెంట్ వచ్చి April 16th అయింది. అండ్ మా ఇద్దరికి మ్యాచ్ ఎలా అయింది ఏంటి అనేది చెప్తాను. మా మ్యాచ్ అయితే మా అక్క వాళ్ళు తీసుకొచ్చారు, నా సైడ్ నుంచి అయితే. తినకు కూడా అంతే, సిస్టర్ ఉన్నారు సంతక్క అని చెప్పి, అక్క తీసుకొచ్చారు తనకి. నాకైతే నా ఓన్ సిస్టర్ అనమాట, వీళ్ళకి కజిన్ సిస్టర్ అవుతారు తను. అక్క వాళ్ళు అయితే మాకు చెప్పారు ఇలాగ మ్యాచ్ ఉంది చూస్తారా అని చెప్పి, అలా చెప్తే వీళ్ళు వచ్చారు. అండ్ ఈ శివరాత్రి వస్తే మాకు 1 year అయిపోద్ది, అంటే మ్యాచ్ ఫిక్స్ అయ్యి. లాస్ట్ ఇయర్ శివరాత్రికి ఫిక్స్ అవ్వలేదు, ఇంకా అప్పటికి అవ్వలేదు. వచ్చారు, చూడడానికి వచ్చారు. అంటే ఫస్ట్ వీళ్ళు వచ్చారనమాట నన్ను చూడడానికి. మా హస్బెండ్ అయితే స్టార్టింగే, అంటే మ్యాచ్ వస్తారు కదా, పెళ్లి చూపులు ఎలా జరిగిందంటే మాది, వచ్చినప్పుడే నేను ఒకసారి మాట్లాడాలి ఆ అమ్మాయితో అన్నారనమాట. నాకైతే ఫస్ట్ అది, అంటే ఎవరైనా అంతే కదండి, ఫస్టే ఫేస్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. అంటే అమ్మాయి ఏం మాట్లాడతారు ఏంటి అదంతా నాకు చాలా భయం వేసింది. కాకపోతే ఏంటంటే నాకని ఈఎంఐ ఎక్కువ మాట్లాడింది. లేదు, ఈయన మాట్లాడారు. ఏంటి, ఏం చదువుతున్నావు, ఓకేనా, అలా నన్ను అర్థం చేసుకుంటా అని చెప్పి అప్పుడే మాట్లాడారు. అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కూడా కొంచెం లవ్ మ్యారేజ్ లాగే అనిపించింది అనమాట. తను మాట్లాడినప్పుడు కొంచెం మంచిగా అనిపించింది నాకైతే. అండ్ తనకు కూడా అలాగే అనిపించుంటుంది కదా. నిజంగా అనిపించిందా? అనిపించింది ఏంటి, అనిపించలేదని చెప్తున్నారు. ఇంకా మాదైతే అలా జరిగిన తర్వాత ఈయన అలా మాట్లాడాక మాకు ఓకే అనిపించింది. కానీ శివరాత్రి వచ్చేసిందని మేము ఓకే గైస్, అయితే ఎంగేజ్మెంట్ అయితే అలా జరిగింది. కానీ ఇంకొక సీక్రెట్ అయితే మీతో షేర్ చేసుకోవాలి. మేము ఎంగేజ్మెంట్ కన్నా ముందే బయటికి వెళ్ళాము అనమాట. చెప్పాలంటే ఇప్పటికీ కూడా మా పేరెంట్స్కి తెలీదు, మీ పేరెంట్స్ కూడా తెలియదు, వీళ్ళ సైడ్ కూడా తెలియదు అనమాట. అంటే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చారు ఈయన. నేను కూడా ఈయన వస్తారని తెలుసులేండి, ముందే మా అమ్మకి చెప్పాను, అమ్మ అక్క వాళ్ళ పిల్లలు చూడాలనిపిస్తుంది, వెళ్తానంటే వెళ్ళన్నారు. వెళ్ళంటే ఈయన కూడా అక్కడికి వచ్చారు, ముందే చెప్పాను ఇలా వెళ్తున్నారు అని. అంటే అక్కడ భీమిలీ బీచ్ దగ్గర, అంతకన్నా ముందు ఒక విషయం ఏంటంటే, ఈ అమ్మాయి నాకు ఫ్లవర్ బుక్ తీసుకొచ్చేసి ఇంట్రడ్యూస్ చేసుకుంది. అంటే పర్సనల్గా అదే ఫస్ట్ టైం తను పూర్తిగా చూడడం. అంతకుముందు ఫస్ట్ టైం చూశాను కానీ బట్ నాకు అంత టైం ఇవ్వలేదు. కానీ ఇది ఫ్రీగా కలిసాను కదా, చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్. అవును, అప్పుడు ఫ్లవర్ బుకే తీసుకొచ్చాను. అది కూడా నాకు ఎంత కష్టమైందంటే, అంటే చాలా చిన్నది బుకే, అంటే ఎవరికైనా ఇప్పుడు మీకంటే అది కూడా చెప్పాలా అనుకోకండి. అంటే నేను అనంతపురం దిగి అక్కడ బుకే లేవన్నమాట. అంటే మనం ముందే ఆర్డర్ ఇవ్వాలని చెప్పి నాకు తెలియదు. నేనేమనుకున్నానంటే వెళ్తే ఇచ్చేస్తారు కదా, బుకే కదా అనుకున్నాను. ఆయన ఇంకా మార్కెట్ మొత్తం తిరిగేస్తాను అనమాట. తిరిగేసి ఎలా అయినా బుకే తీసుకోవాలి అని చెప్పి ఇంకోసం బుకే అయితే తీసుకున్నాను నేను. ఆ రోజు గుర్తుంది, 12 అయిపోయినట్టుంది వచ్చేటప్పటికి, మేము అక్కడి నుంచి వచ్చినప్పటికి. ఇంకా ఆ రోజు ఎలాగంటే ఎవరికి చెప్పకుండా వచ్చేసారు. ఉండొచ్చో ఉండకూడదో, ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదు, ఏమంటారో అని అనుకున్నాం. అయినా ఆ రోజు స్టే చేశారు. రైట్, స్టే చేస్తే భీమిలీ బీచ్కి వెళ్ళిపోయాం అనమాట, అక్క బావ మేమందరం. అండ్ అదే మాకు ఫస్ట్, ఎవరికి తెలియదు కదా, ఎవరికి తెలియదు. నెక్స్ట్ బీచ్లో దిగడానికి లోపల భయపడ్డాను, వాటర్లో దిగడానికి వెళ్ళాం అనమాట. ఇప్పటికీ నేను వెళ్ళండి బీచ్లోకి. అంటే బీచ్ అంటే చాలా ఇష్టం కానీ లోపలికి అయితే వెళ్ళను, ఎందుకంటే భయం అనమాట అంతే. ఈయనైతే వెళ్దాం అని బట్ వెళ్ళలేదు ఆ రోజు కూడా. వెళ్ళే వచ్చేసాం ఇంటికైతే. అండ్ అదొక మెమొరీ చెప్పాలంటే, లవ్ మ్యారేజ్ లాగా, అంటే ఎవరికి చెప్పకుండా తీసుకున్నాం కదా. పిక్స్ కూడా నేను ఆల్రెడీ అక్కడ పిక్స్ తీసుకున్నా, అవి నేను వీడియో ఎండింగ్లో పెడతాను, యాడ్ చేస్తాను చూడండి. ఖచ్చితంగా వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. పిక్స్ అన్ని యాడ్ చేస్తాను, అంటే మా మ్యారేజ్ నుంచి మొత్తం కదా, మొత్తం మ్యారేజ్ నుంచి ఎంగేజ్మెంట్ నుంచి. ఇంకా మా వెడ్డింగ్ అయితే ఇక్కడ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతుందండి మాలో అయితే. ఇంకా వీళ్ళ ఇంటి దగ్గరే జరిగింది. నన్ను ఇచ్చింది ఇక్కడ బాతు అనమాట, శ్రీకాకుళం వస్తుంది. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వస్తుంది. అంటే నాకు ఇటు సైడ్ సరిగ్గా తెలియదు, అంటే మేము ఉండేదంతా అక్కడే కాబట్టి ఇక్కడ ఏం తెలియదు నాకు, కొత్త అంతా. కానీ ఇంకేంటి
మ్యారేజ్ అయితే అక్కడ మ్యారేజ్ చాలా జరిగింది. ట్విస్టులు జరిగాయి మ్యారేజ్. చాలా ట్విస్ట్లు అండి. ఎందుకంటే అబ్బా అవుతుందా అవదా అవుతుందా అవదా అంటే వీళ్ళు వదినకి హెల్త్ బాగాలేదు ఒకటి, మా మ్యాచ్ ఫిక్స్ అయిన తర్వాత ఇంకా ఉంటాయి కదా అన్ని చిన్న చిన్న మీకు కూడా పెళ్ళి బాగాలేదా? అంటే అత్తయ్యకి కూడా బాగాలేదు. ఒక్క బ్యాడ్ న్యూస్ ఏంటంటే మా అత్తయ్య లేరు ప్రెసెంట్. మా మ్యారేజ్ 3 monthsగా 4 months. 4 monthsకి ఎక్స్పైర్ అయిపోయారు. ఒక బ్యాడ్ న్యూస్ నిజంగా మా ఇద్దరి లైఫ్లోని చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో మెయిన్ పర్సన్ కదా ఇంకా అత్తయ్య అంటే. అంటే దానికి మ్యారేజ్ ముందు నుంచే హెల్త్ బాగాలేదు. బట్ ఇంత ఎర్లీగా ఎక్స్పైర్ అయిపోతారని మేము అనుకోలేదు అనమాట. అది సడన్గా చాలా చనిపోయారు. సాడ్ అండి. అది ఆల్మోస్ట్ నాకు 3 months అయిపోయింది. స్టిల్ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. అవును, కొంచెం ఏం బాధపడుతూనే ఉంటారు ఆ అత్తయ్య విషయంలో మాత్రం. ఎందుకంటే ఆవిడ ఉంటే కొంచెం బాగుంటుంది. మా ఫీలింగ్ కూడా అదంటే మనం ఎంత ఎంత ఇలా పెద్దవాళ్ళమైనా కూడా వాళ్ళు ఉండాలి కదా, మనకంటూ ఏం తెలియదు. వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనకు కొంచెం, మన నుంచి మన నెక్స్ట్ జనరేషన్కి కదా. సో మాకైతే ఆ పద్ధతులు కానీ ఏమీ తెలియదు. అత్తయ్య ఉంటే అన్నీ చెప్పేవారు అనమాట. అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పేసి. నాకైతే వీళ్ళ సైడ్ నుంచి ఏం తెలియదు. అంటే సిటీలో ఎలా ఉన్నా సిటీ కల్చర్ వేరు, ఇక్కడికి వచ్చేటప్పుడు విలేజ్ కల్చర్ వేరేగా ఉంటుంది అనమాట. ఇక్కడైతే కంప్లీట్లీ డిఫరెంట్. ఇంకా అత్తయ్య అయితే లేరు కాబట్టి ప్రెజెంట్ మేము కూడా ఇప్పుడు ప్రెజెంట్ అక్కడ లేమండి. ఇల్లు అయితే షిఫ్ట్ అయిపోయాం. చీపురుపల్లిలో ఉంటాం మేమిద్దరం అయితే. అక్కడైతే అత్తయ్య లేరు కదా, సారీ మావయ్య అక్క బావ అందరూ అక్కడ ఉంటారు. ఇంకా మా వెడ్డింగ్ కూడా వచ్చేసి అక్కడే జరిగింది, బాతూలోనే అబ్బాయి ఇంటి దగ్గర జరిగిందనమాట. బాగుంది వెడ్డింగ్ కూడా. అసలు నేను పుట్టేటప్పుడు వర్షం పడింది, ఈయన పుట్టినప్పుడు కూడా వర్షం పడింది. అంటే సో మా మ్యారేజ్ కూడా వర్షం పడుతుందేమో అని చాలా అనుకున్నాం, కానీ లేదు, వర్షం అయితే లేదు. మార్నింగ్ పడింది. వీళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టిందంట లంచ్ టైంలోని. నైట్ అయితే అసలు ఏమీ లేదు. ఈవినింగ్ అయితే అసలు వర్షం కానీ ఏమీ లేదు. చాలా బాగుంది మ్యారేజ్ అంతా కూడా, చాలా బాగా జరిగింది. కాకపోతే మాది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ పడింది, 3 o'clock అనుకుంటా కదా. అంటే ఎగ్జాక్ట్గా గుర్తులేదు. 3 ఆ టైంలో అలా జరిగిందనమాట. అని చాలా ఇబ్బంది అయింది నిద్ర లేకుండా. ఆ ఊరేగింపు అండ్ ఆ ఫొటోస్ అన్ని యాడ్ చేస్తాను చూడండి. పల్లెకిలో తీసుకెళ్ళారు. నాకు ఆ మూమెంట్ అయితే చాలా బాగా నచ్చింది. డాన్స్ కూడా వేసాము, అవి ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఇంకా చాలా మంది అక్క మీరు ప్రెగ్నెంట్ అని అడుగుతున్నారు. అంటే అవన్నీ కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోస్లోని. చాలా ట్విస్టులు ఉన్నాయండి. ఇంకా మా మ్యారేజ్ దగ్గర నుంచి ఈ 8 monthsలో మేము ఎంత స్ట్రగుల్ అయ్యాము, ఏం ఫేస్ చేసాము అంటే ప్రతి కపుల్ ఫేస్ చేస్తారు. చాలా ఎక్కువైపోయింది. మాకైతే చాలా ఎక్కువ అయిపోయినాయి. అవన్నీ కూడా మా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాం. ఇదే కాకుండా ఇంకా మా దగ్గర నుంచి మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, మేము ఇంకా అంటే ఫన్నీ వీడియోస్, ఇంకా ఏంటి, లేదంటే డైలీ వ్లాగ్సా, డైలీ రొటీనా, లేదా మేము ఏం చదువుతున్నాం, ఏం చేస్తున్నాం, ప్రెసెంట్ మా లైఫ్ ఏంటి, ఇంకా మా పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏం కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము తప్పకుండా దానికి రెస్పాండ్ అవుతాం. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా. అంటే అందరూ చాలా, అంటే మేము కొన్ని షార్ట్స్ అప్లోడ్ చేసామన్నమాట. బాగానే వచ్చినాయి వ్యూస్, కానీ లైక్స్ అయితే రావట్లేదు. చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం సపోర్టివ్గా ఉంటుందండి. అంతే. అంటే మేమైతే మీ మీద నమ్మకంతోనే ఛానల్ అయితే స్టార్ట్ చేసామండి. ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తారని మేమైతే అనుకుంటున్నాము. అండ్ నేనైతే ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తాను మా మ్యారేజ్వి అన్నీ కూడా, అయితే చూస్తూ ఉండండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్ అండి. మళ్ళీ కలుద్దాం. వీడియో ఇదైతే స్టార్టింగ్ పిక్. మా పేరెంట్స్ అండ్ మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ తాంబూలాలు మార్చుకుంటారు కదా అక్కడ. నెక్స్ట్ అయితే ఇది మేము ఫస్ట్ టైం బీచ్కి వెళ్ళామని చెప్పాము కదా, భీమిలి, అక్కడ తీసుకున్న పిక్స్ అనమాట. ఒక్కటే ఉంది, అందుకని అది అప్లోడ్ చేశాను. అండ్ ఇది ఎంగేజ్మెంట్కి నేను అక్క తమ్ముడు అలా తీసుకున్నవి. నెక్స్ట్ ఫోటోషూట్ అనమాట. ఫోటోషూట్ అయితే చాలా కష్టం అండి. అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకొని అలా హల్దీ అయితే బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇది మనల్ని తీసుకెళ్తారు కదా పెళ్లి కూతుర్ని అబ్బాయి వాళ్ళ ఇంటికి, అక్కడ అనమాట. ఇంకా అలా మనం కొంచెం ఎమోషనల్ అవుతున్నా వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడ అవి. అండ్ ఇక్కడైతే పల్లెకిలో తీసుకెళ్లారు. ఇది నాకు చాలా నచ్చింది. నాకు తెలియదు ఇలా తీసుకెళ్తారని కూడా. అసలు నా పెళ్ళిలోనే ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట నేను. ఫైనల్లీ వెడ్డింగ్ పిక్స్ ఇవి.